ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఏ సబ్జెక్ట్కి ఏ స్టాండర్డ్ బుక్ చదవాలనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మీకు హౌ టు స్టడీ ఈచ్ సబ్జెక్ట్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను. దానికన్నా ముందు మనకు అసలు స్క్రీనింగ్ టెస్ట్కి ఏమేమి సిలబస్ అనేది మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చి 150 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ దాంట్లో 30 మార్క్స్. మన ఇండియన్ హిస్టరీలో యాన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చదవాలి. నెక్స్ట్ జియోగ్రఫీలో 30 మార్క్స్. దాంట్లో కూడా జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ చదవాలి. నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ చదవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, అది కూడా 30 మార్క్స్. దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, తర్వాత వెల్ఫేర్ మెకానిజం అనేది మనం చదవాలి. నెక్స్ట్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండి. దాంట్లో మనం ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ ఈవెంట్స్ అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ వచ్చి 30 మార్క్స్. దాంట్లో లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, తర్వాత బేసిక్ న్యూమరసీ. ఇవి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అంటే మనం టోటల్ ఒక 5 సబ్జెక్ట్స్ చదవాలి. 5 సబ్జెక్ట్స్ చదివితే మనకి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతాం. ఈ 5 సబ్జెక్ట్స్ మనం పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీస్ ద్వారా మనం రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యి ఈ సిలబస్ని అంతా కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ అనేది అవుతుందండి. అదే నేను మీకు ఎలా చేయాలని ఫైనల్గా లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ మనకి అది అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందో చూద్దాం, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. ఇదిగోండి మెయిన్స్ సిలబస్ వచ్చి మనకి పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్. సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ అండి. తర్వాత సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి మనకి పేపర్ 2 అండి. పేపర్ 2లో 150 మార్క్స్ ఉంటుంది. దాంట్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఉంటుంది. దాంట్లో మనం వచ్చేసి ఏం చదవాలంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, తర్వాత మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. దాంట్లో మన ఇండియన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత సర్వీస్ సెక్టర్ మనం మెయిన్గా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ చదవాలి. అగ్రికల్చర్ అండ్ ఎయిల్డ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదవాలి. సెక్షన్ బిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఇస్తారండి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఫస్ట్ 1 ఒక్కటే టెక్నాలజీ మిషన్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. నెక్స్ట్ నుంచి మనకి ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ అనేది చదవాలి. దాంట్లో మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఉంటుంది. ఇది మన టోటల్ సిలబస్ అండి, స్క్రీనింగ్ టెస్ట్ ప్లస్ మెయిన్స్కి. ఇది మొత్తం ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనం ఎలా చదవాలి అనేది మీకు నేను ఒక క్లారిటీగా చెప్తానండి. దాన్ని బట్టి మనం ఫాలో అయితే రెగ్యులర్గా మనకి ఈ సిలబస్ అనేది కవర్ చేయగలుగుతాం. గ్రూప్ 2 బుక్స్ కొనడం ఈజీ, కానీ ఎలా చదవాలనేది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో నేను ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని ఏ ఆర్డర్లో చదవాలి, ఎంత టైం ఇవ్వాలి, ఎలా రివైజ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. అసలు మీకు గోల్డెన్ రూల్ అంటే ఏంటి? అసలు మన గోల్డెన్ రూల్ ఏంటంటే ఫస్ట్ బుక్స్, తర్వాత స్ట్రాటజీ, తర్వాత రివిజన్, తర్వాత కన్సిస్టెన్సీ. దిస్ ఈజ్ అవర్ గోల్డెన్ రూల్. ఇది మనం కంటిన్యూగా ఫాలో అయితే కనుక మనం స్ట్రాటజీ లేకుండా చదవడం వేస్ట్. ఈ ఆర్డర్ ఫాలో అయితే, ఏ ఆర్డర్ అయితే ఇప్పుడు చెప్పాను ఆర్డర్ ఫాలో అయితే యావరేజ్ స్టూడెంట్ కూడా సెలక్షన్ క్రాక్ చేయగలడు. ఇప్పుడు మనం అసలు నేను చూపించిన ఏదైతే ఈ సబ్జెక్ట్స్ ఎలా చదవాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మన హిస్టరీలో ఏం చేయాలంటే ఫ్యాక్ట్ మెమరైజ్ చేయడం కాదు, స్టోరీ అర్థం చేసుకోవాలన్నమాట. స్టడీ మెథడ్ ఏంటంటే ఫస్ట్ రీడింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ అయినా ఎస్సీఆర్టీ బుక్స్ అయినా మనం ఫస్ట్ రీడింగ్ ఇచ్చేయాలి. సెకండ్ టైమ్ లైన్ నోట్స్ చేయాలి. తర్వాత థర్డ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని
ఇదిగోండి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం దాని ప్రకారం మనం ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 4th వన్ వచ్చేసి లింక్ విత్ కరెంట్ అఫైర్స్. మనం కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదవాలి. మనం కనీసం దీనికి మనం టైం ఇవ్వాల్సిన టైం ఎంతంటే 45 మినిట్స్. మనం డైలీ ఈ హిస్టరీకే మనం టైం స్పెండ్ చేయాలి. అంటే మన కాన్సెప్ట్, టైం లైన్, ప్రీవియస్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఇది ఇండియన్ హిస్టరీ ప్రకారం మనం చేయాల్సింది. నెక్స్ట్ మనం వచ్చి చేయాల్సింది ఏంటంటే అది ఇండియన్ హిస్టరీకి. నెక్స్ట్ జియోగ్రఫీకి ఏం చేయాలి? జియోగ్రఫీ అంటే మనకి మ్యాప్స్, మెయిన్ మ్యాప్స్ వచ్చిందంటే ఇక మనకి మ్యాక్సిమం జియోగ్రఫీ మనం చేయగలుగుతాం. మ్యాప్స్ లేకుండా జియోగ్రఫీయే లేదు. మన స్టడీ మెథడ్ ఏంటి? ఫిజికల్ జియోగ్రఫీ ఫస్ట్ చదవాలి, తర్వాత ఇండియన్ జియోగ్రఫీ నెక్స్ట్ చదవాలి, తర్వాత మనం ఏపీకి సంబంధించిన జియోగ్రఫీ లాస్ట్లో చదువుకోవాలి. డైలీ 10 మినిట్స్ అనేది మ్యాప్స్ అనేవి కంపల్సరీ చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం ఈ జియోగ్రఫీకి ఇవ్వాల్సిన టైం కూడా ఎంత? 40 మినిట్స్. మనం హిస్టరీకి 40 మినిట్స్ ఇస్తాం, ఈ జియోగ్రఫీకి 40 మినిట్స్ ఇస్తాం. నెక్స్ట్ మనకి పాలిటీ ఎలా చదవాలో చెప్తాను చూడండి. పాలిటీకి వచ్చి మనం పాలిటీ ఓన్లీ లెర్నింగే కాదు, కాన్స్టిట్యూషన్ లాజిక్ అర్థం చేసుకోవాలి. అది చేసుకుంటేనే మనకి పాలిటీ అనేది అర్థమవుతుంది. అసలు దీని స్టడీ మెథడ్ ఏంటి? ఒక్క చాప్టర్ 1 డేకి వన్ డేలో చదివేలా చూసుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, విత్ ఎగ్జాంపుల్స్తో అయితే బాగా గుర్తుంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కేస్ బేసిక్ ఐడియాస్ ఉండాలి, రివైజ్ వీక్లీ చేస్తూ ఉండాలి. అలా మనం ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. దీనికి ఇచ్చే టైం కూడా మనం 40 మినిట్సే. నెక్స్ట్ వచ్చి మనం ఎకానమీ ఎలా చదవాలో చూద్దాం. ఎకానమీ హౌ టు స్టడీ అనేది చెప్తాను చూడండి. ఈ ఎకానమీకి వచ్చి మనం ఏం చేయాలంటే, ఎకానమీకి మనం అసలు భయపడే అవసరమే లేదు. బేసిక్స్ అనేవి క్లియర్ అయిపోతే క్వశ్చన్స్ ఈజీ అవుతుంది అనమాట. దానికోసం మనం ఏం చేయాలి? ఎన్సీఆర్టీ. ప్రతిదానికి కూడా ఎన్సీఆర్టీ అనేది మెయిన్ అండి. అసలు ఇది మెయిన్ బేసిక్స్ మనకు కావాల్సింది. ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత ఏపీ ఎకానమీ ఫోకస్ చేయాలి. చేసిన తర్వాత దీంట్లో బడ్జెట్టు తర్వాత స్కీమ్స్, వీటిని మనం ఫాలో అవ్వాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ చదవాలి ఈ ఎకానమీ అనేది. దీనికి కూడా మనం ఇచ్చే టైం ఎంత? 45 మినిట్స్ డైలీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండియన్ సొసైటీ ఎలా చదవాలో అది చూద్దాం. ఇండియన్ సొసైటీ అనేది ఏంటి? ఇండియన్ సొసైటీ అనేది చిన్న సబ్జెక్టే, కానీ దాని స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. మనం అది చదివితే ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసేయచ్చు. దీనికి పెద్ద టైం అవ్వక్కర్లేదు. మనం జస్ట్ దీన్ని చదివితే కూడా అర్థమైపోతుంది. దీని మెథడ్ ఏంటి? ఈ సబ్జెక్ట్స్ జస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్తో అయితే కొంచెం ఈజీగా బాగా అర్థమవుతుంది. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. సో న్యూస్లో వచ్చే సోషల్ ఇష్యూస్ ఏంటి అవి చూసుకోవాలి. తర్వాత 1 or 2 పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ న్యూస్ నుంచి. తర్వాత దీనికి ఇచ్చే టైం ఎంత అంటే 20 మినిట్స్ ఇస్తే సరిపోతుంది. డైలీ 20 మినిట్స్. అది ఇండియన్ సొసైటీ గురించి. తర్వాత మనం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి? సైన్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డైలీ లైఫ్ రిలేటెడ్గా వస్తాయి అన్నమాట. మనం అది రావాలంటే మనం న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. దీనికి కూడా ఫస్ట్ వచ్చి మన ఎన్సీఆర్టీ బేసిక్స్ ఉండాలి. తర్వాత ఎలా కరెంట్ అప్లికేషన్స్తో అడుగుతాడనమాట క్వశ్చన్స్. అది ఎలాగనేది మనం ప్రాక్టీస్తోనే వస్తుంది. దీనికి పెద్ద డీప్ థియరీ అనేది అవసరం లేదనమాట. ఓకేనా? దీనికి వచ్చి మనం 30 మినిట్స్ టైం ఇవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ. తర్వాత వచ్చి మనం నెక్స్ట్ చెప్పాను కదా, ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ చదవాలని చెప్పన్నాను కదా. ఆ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీంట్లో మనం స్టాటిక్ నేర్చుకోవాలి ప్లస్ కరెంటు, ఈ రెండు మిక్స్ చేసుకొని మనం చదువుకోవాలి. అప్పుడు మనకి ఎన్వైరన్మెంట్ అనేది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. దీన్ని ఎలా చదువుకోవాలి? ఎకాలజీ బేసిక్స్ కావాలి. తర్వాత యాక్ట్స్, దీంట్లో ఉండే యాక్ట్స్ రిపోర్ట్స్ చదవాలి. అలాగే ఎన్విరాన్మెంటల్
ఇష్యూస్ న్యూస్లో ఏమున్నాయో అవి మనం ఫాలో అవ్వాలి. దీనికి ఇచ్చే టైం ఎంత, 25 మినిట్స్ మనం దీనికి ఇవ్వాలి. దీనికి ఎన్విరాన్మెంటల్ అనమాట. నెక్స్ట్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి, మనకి కరెంట్ అఫైర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. అది మనకి స్కోరింగ్ అనమాట. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, షార్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టేబుల్ ఫామ్లో అనేది నేను అది దానికి ఒక క్లియర్గా వీడియో సెపరేట్గా చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని ఫాలో అయితే రివిజన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాంట్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీ అప్డేట్స్ దాంట్లో మీకు ఉంటాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చి మనం ఈ కరెంట్ అఫైర్స్ ఏం చేయాలి, దీన్ని ఒక సబ్జెక్టుగా కాదు కదా మనకి, ఇది అన్ని సబ్జెక్ట్స్కి మనకు బ్యాక్ బోన్ అని మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో దీన్ని బట్టే మనకి క్వశ్చన్స్ అన్నీ ఫామ్ అవుతాయండి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చదవలేమని పక్కకి నెగ్లెక్ట్ చేస్తారు, కానీ దీనివల్లే మన స్కోరింగ్ వస్తుంది. న్యూస్ పేపర్ డైలీ 45 మినిట్స్ చదవాలి. ఏమేమి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను, దాన్ని ఫాలో అవ్వండి. చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. మంత్లీ రివిజన్ చేయాలి. మంత్లీ రివిజన్ బుక్స్ ఉంటాయి కదా, అవి చేయాలి. తర్వాత స్టాటిక్ సబ్జెక్ట్స్తో లింక్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని చదవాలి. ఇది 45 మినిట్స్ టైం అనమాట. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ మిగిలింది. ఎబిలిటీ ఎలాగా ప్రాక్టీస్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇది కష్టమే, అంటే గ్రూప్స్కి పెద్ద మనం కంగారు పడే అవసరం లేదు. మనం మినిమం నేర్చుకుంటే మనం దీన్ని కూడా స్కోర్ చేయొచ్చు. అంత డెప్త్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనకు మార్క్స్ అనేవి వస్తాయి, నో ప్రాబ్లం. దీనికి డైలీ 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. స్పీడ్ అనేది ఫోకస్ చేసుకోవాలి. దీనికి మనం ఇచ్చే టైం 30 మినిట్స్ డైలీ. ఈ రకంగా చేసుకుంటే మనకి మనం అనుకున్న ఈ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనం ఈ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనం క్లియర్ చేసుకోవచ్చు. డైలీ ఏం చేయాలంటే స్టాటిక్ సబ్జెక్టు చదవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి, తర్వాత కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవాలి. ఈ ఆర్డర్ ఫాలో అయితే స్ట్రెస్ అనేది మనకు తగ్గుతుంది, మనకి ఈజీగా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం అనమాట. మీరు దీన్ని రివిజన్ రూల్, మన రివిజన్ రూల్ ఏంటి, 1-3-7 రూల్ అనమాట. అంటే ఏంటి, 1 అంటే ఏంటి, రీడ్. 3 అంటే 3 రివిజన్స్ అవ్వాలి. ఫస్ట్ రీడ్ చేయాలి, తర్వాత 3 రివిజన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఫైనల్ రివైజ్ అనేది జరగాలి. 7 పెట్టుకొని, అంటే ఒక మోటివేషన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా, సిస్టమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో ప్రతి సబ్జెక్ట్ని డీప్గా స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ప్రతి పాయింట్ అంటే ఇందులో వచ్చిన మనకి సబ్ టాపిక్స్ అన్నీ కూడా నేను ప్రతి సబ్ టాపిక్కి మీకు కావాల్సిన పీడిఎఫ్, వీడియో, మైండ్ మ్యాప్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఎక్సెట్రా అన్నీ నేను మీకు అవైలబుల్గా ఒక ఆస్పిరెంట్కి కావాల్సినవి అన్నీ నేను మీకు ఫార్మెట్లో అన్నీ అవైలబుల్గా ప్రొవైడ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడద్దు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అప్కమింగ్ వీడియోస్లో ఫ్రీ రోజెస్ని యూస్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా చెప్తాను. వెయిట్ ఫర్ ద వీడియోస్.